Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we will discuss about differentiation chapter షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అమ్మ. సో ఇందులోకి వెళ్ళి మనకు ఒక షార్ట్ క్వశ్చన్ వస్తుంది, రెండు వెరిసైడ్ క్వశ్చన్ వస్తాయి, ఒక లాంగ్ క్వశ్చన్ వస్తుంది. సో అందులో భాగంగా మనం షార్ట్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది ఈరోజు వీడియోలో. సో ఇక ముందు కూడా వచ్చే వీడియోస్లో ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్స్, లాంగ్ క్వశ్చన్స్ ప్రతి చాప్టర్ నుంచి వస్తాయి కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఏ స్క్వేర్ మ్యాథ్స్ అకాడమీ. ఓకే, సో నేను వీడియో చేసిన వెంటనే, అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఓకే, నౌ లెట్ us start the class. Okay, see here. First question of the today's class is nothing but find the derivative of sin 2x from first principle అనడము. సో ఇక్కడ మనకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో మనకి 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది. సో వీటిలో మనకి 8 క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. సో ఈ 8 క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేసినట్లయితే ఈజీగా మనకు 4 మార్క్స్ ఎటు వెళ్ళవమ్మా. సో 4 మార్క్స్ మనం గెయిన్ చేయొచ్చు. ఓకేనా. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి sin 2x. ఓకే, సో sin 2x యొక్క ఫస్ట్ ప్రిన్సిపల్ని మనం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసి. ఓకే, నౌ సీ హియర్ ఫస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ ది టుడేస్ క్లాస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ రైట్ హియర్ ఫస్ట్ ప్రిన్సిపల్. ఓకే, సో ఫస్ట్ ప్రిన్సిపల్ ఈజ్ నథింగ్ బట్, అంటే ప్రతి ప్రాబ్లంలో కూడా ఈ ప్రిన్సిపల్ యూజ్ చేసి చేయాలమ్మా. ఓకేనా. సో ఆ ప్రిన్సిపల్ వచ్చేసి ఏంటంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. సో ఇది ఫస్ట్ ప్రిన్సిపల్. ఓకే, సో ఈ ప్రిన్సిపల్ యూజ్ చేసి మనం డెరివేటివ్ చేస్తాం. సో అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఇచ్చిన ఫంక్షన్ అమ్మ, దానికి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. కాకపోతే డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేయకుండా ఈ ప్రిన్సిపల్ యూజ్ చేస్తాం. ఓకే, సో వీ కెన్ రైట్ హియర్ నౌ ఫస్ట్ వన్. వాట్ ఈస్ ఫస్ట్ వన్? sin 2x. sin 2x అనేది ఫస్ట్ ప్రాబ్లమ్, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఇది. సో లెట్ us టేక్ హియర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు sin 2x. ఓకే, సో ఇచ్చిన ఫంక్షన్ని sin 2xని ఇచ్చిన ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం. ఓకే, నెక్స్ట్ వీ కెన్ రైట్ హియర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్, అంటే ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ హెచ్ సబ్స్టిట్యూట్ చేయాలమ్మా. సో వీ గెట్ హియర్ sin 2 ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. వీ గెట్ హియర్ sin 2x we got here and sin of 2x plus h. Now we can substitute here in first principle. So now we get here f dash of x. Okay, so now f dash of x equals to limit h tends to 0 f of x plus h. So f of x plus h is nothing but sin 2 of x plus h, f of x plus h కాబట్టి మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే sin 2x, sin 2x సబ్స్టిట్యూట్ చేయాలి, డివైడ్ బై హెచ్. సో దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకి sin 2x యొక్క డెరివేటివ్ వస్తుంది. కామన్ అయితే sin 2x డెరివేటివ్ ఏంటంటే 2 ఇంటూ cos 2x ఈజ్ ది sin 2x డెరివేటివ్. ఓకే, అంటే మనకు ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసి 2 ఇంటూ cos 2x తీసుకురావాలమ్మా. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ రైట్ హియర్ sin ఆఫ్ 2x ప్లస్ హెచ్ మైనస్ sin 2x కెన్ రిటన్ ఆల్సో sin c sin d minus sin d ఫార్ములా ఇది. ఓకే, సో sin c minus sin d is nothing but 2 cos c plus d by 2 sin c minus d by 2 ఇది ఈ ఫార్ములా చేస్తాం. ఓకేనా, 2 cos c plus d by 2 sin c minus d by 2. సో c ప్లేస్లో 2x plus 2h ఉంది ఇక్కడ. ఓకే, 2x plus 2h, ఇక్కడ 2x ఉందన్నమాట d ప్లేస్లో. ఓకే, ఇది c అనమాట, ఇది d. ఓకే, sin c మైనస్ sin d అంటే c ప్లేస్లో 2x ప్లస్ 2h సబ్స్టిట్యూట్ చేయాలి, d ప్లేస్లో 2x సబ్స్టిట్యూట్ చేయాలి. సేమ్ ఇక్కడ కూడా 2x ప్లస్ 2h సబ్స్టిట్యూట్ చేయాలి c ప్లేస్లో, d ప్లేస్లో 2x సబ్స్టిట్యూట్ చేయాలమ్మా. ఓకేనా. సో వాట్ వి గెట్ హియర్? సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 యాజ్ ఇట్ ఈస్ 2 ఇంటూ కాస్ ఆఫ్ c is nothing but 2 of x plus h, that is nothing but 2x plus 2h, 2x plus 2h plus d. What is d? d is nothing but 2x. 2x we can write here. Divide by 2, c plus d by 2 అయిపోయింది. Similarly we can write here sin of c minus d. c is nothing but 2x plus 2h as it is minus d. Minus d value is nothing but 2x minus 2x. So divide by 2 we get as it is. Okay, so we get here divide by h already is there, divide by h. So we can write here now divide by h. Okay, so now see here, observe the value minus 2x here
plus 2x is there. So minus 2x plus 2x cancel. Plus 2x is there. Plus 4x we get here. Plus 4x plus 2h by 2. సో అబ్జర్వ్ అండి ఈ టూ క్యాన్సిల్ అయిపోవచ్చమ్మా. ఇక్కడ ఈ2 క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఉంటుంది ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ ఎక్స్ మిగులుతుంది. అంటే ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ 2x ప్లస్ 2h we get here. Clear? So we can write now limit h tends to 0 as it is 2 cos 2x plus h only we get here into sin h only we get here divided by h as it is. సో ఇలా వస్తామండి. ఇంకా 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఈ2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ ఎక్స్ కాబట్టి 2x ప్లస్ హెచ్ మిగులుతుంది. క్లియర్? సో నవ్ వీ కెన్ సబ్స్టిట్యూట్ హియర్. సో వీ నో ది ఫార్ములా యాక్చువల్లీ. సో వాట్ ఈస్ దట్ వన్? లిమిట్ x tends to 0 sin x by x is nothing but 1 అమ్మా. బై యూజింగ్ లిమిట్స్ నుంచి రాయొచ్చు మనం ఇది. లిమిట్ x tends to 0 sin x by x ఈక్వల్స్ టు 1. ఇక్కడ హెచ్లో ఉంది కాబట్టి లిమిట్ h tends to 0 sin h by h ఏమవుతుంది? 1 అవుతుంది. ఇందులో h వాల్యూస్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? సో వీ కెన్ రైట్ నౌ. సో దట్ ఈస్ నథింగ్ బట్ లిమిట్ h tends to 0 2 cos of 2x ప్లస్ హెచ్ యాజ్ ఇట్ ఈస్ ఇంటూ లిమిట్ h tends to 0 సపరేట్ చేస్తున్నామా sin h బై హెచ్ అంటే ఈ హెచ్ని sin hతోని రాస్తున్నా. లిమిట్ h tends to 0 sin h బై హెచ్ అంటే ఈ ఫామ్లోకి వచ్చేస్తుంది. అంటే దీని వాల్యూ మనకు 1ని చేయొచ్చు. సో దీని హెచ్ వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ కాస్ 2x హెచ్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ లిమిట్ h tends to 0 ఉంది కాబట్టి ఇంటూ దిస్ వాల్యూ నథింగ్ బట్ 1. సో వీ గెట్ హియర్ 2 cos 2x plus 0 is nothing but 2x. So we got here 2 cos 2x. So 2 cos 2x is the derivative of sin 2x. Okay na? So this is the first problem, important problem. So next one వచ్చేసి second one అమ్మది f of x equals to cos nx cos ax అమ్మ. సో ఇది థర్డ్ వన్. ఇది సెకండ్ వన్ మళ్ళీ sin x ఉంది. ఓకే, సో దాని తర్వాత ఇద్దాం. ఇది f of x equals to cos ax. ఇది కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో సేమ్ సిమిలర్ ప్రాబ్లం ఇంతకుముందు మాదిరిగానే. ఫస్ట్ వీ కెన్ రైట్ హియర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకేనా? రైట్ నౌ సియర్. సో వీ కెన్ రైట్ నౌ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఈజ్ నథింగ్ బట్ కాస్ ఏ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. ఎక్స్ ప్లస్లో ఎక్స్ ప్లస్ హెచ్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ యాజ్ ఇట్ ఈస్ కాస్ ఏఎక్స్. ఓకే, సో వీ కెన్ రైట్ హియర్ ఫస్ట్ ప్రిన్సిపల్. దట్ ఈజ్ ఫస్ట్ principle is nothing but f dash of x that equals to limit h tends to 0 f of x plus h minus f of x by h. ఓకే, సో ఇక్కడ x plus h ప్లేస్లో cos of ax plus h అండ్ f of x ప్లేస్లో cos ax సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫస్ట్ ప్రిన్సిపల్ వస్తామా, అది f dash of x. సో దట్ ఈక్వల్స్ టు లిమిట్ h tends to 0 కాస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ హెచ్ అవుతామా, అంటే ఏఎక్స్ ప్లస్ ఏహెచ్ అని రాయొచ్చు కదా. ఏఎక్స్ ఏ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ కాబట్టి ఏఎక్స్ ప్లస్ ఏహెచ్ మైనస్ కాస్ ఏఎక్స్ యాజ్ ఇట్ ఈస్ డివైడ్ బై హెచ్. సో వీ గాట్ హియర్ కాస్ సి మైనస్ కాస్ డి ఫార్మ్. ఓకే, సో కాస్ డి మైనస్ కాస్ డి దట్ ఈక్వల్స్ టు మైనస్ 2 సైన్ c plus d by 2 sin c minus d by 2 మా. సో ఇది ఫార్ములా. ఓకే, మైనస్ 2 sin c plus d by 2 sin c minus d by 2. c వచ్చేసి ax plus ah అండ్ d వచ్చేసి ax. సో వీ కెన్ సబ్స్టిట్యూట్ దర్ వాల్యూస్ హియర్. వీ గెట్ హియర్ f dash of x equals to limit h tends to 0 as it is minus 2 sin c is nothing but ax plus ah d is nothing but plus ax by 2. Okay, next sin as it is again c ax plus h minus d ax by 2. So we got here minus ax and plus ax, both are cancelled. So remaining observe the values here, ax plus ax 2ax plus ah by 2. Clear? So we can write now. So that equals to limit h tends to 0 minus 2 sin. సో డివైడ్ బై 12 డివైడ్ బై హెచ్ ఉంటుంది మా యాజ్ ఇట్ ఈస్గా. ఓకే, సో సైన్ ఆఫ్ 2ax
ప్లస్ ఏహెచ్ బై 2 సైన్ ఆఫ్ ఏహెచ్ బై 2 టోటల్ బై హెచ్ఐఎస్ అమ్మ. ఓకేనా? సో దీన్ని సపరేట్ చేస్తే మనకి ఎలా వస్తుందంటే లిమిట్ h టెన్స్ టు 0 -2 సైన్ ఏఎక్స్ ప్లస్ ఏహెచ్ బై 2 సైన్ ఏహెచ్ బై 2 డివైడ్ బై హెచ్ అవుతాం. ఓకేనా? సో ఇక్కడ మనకి సపరేట్ చేసినట్లయితే సో లిమిట్ h టెన్స్ టు 0 మైనస్ ముందు రాస్తున్నామా, మైనస్ ఉంది కాబట్టి సైన్ 2 సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ ఏహెచ్ బై 2 లిమిట్ h టెన్స్ టు 0 సైన్ ఆఫ్ ఏహెచ్ బై 2 డివైడ్ బై హెచ్ అని రాయచ్చు కదా. అంటే ఇంతకుముందు మాదిరిగా సపరేట్ చేసినట్టయితే ఎక్స్ దానికి లిమిట్ h టెన్స్ టు 0, తర్వాత ఎక్స్ లేని దాన్ని కూడా సపరేట్ చేస్తున్నాం, దానికి హెచ్ రాస్తున్నామ్మా. ఓకేనా? సో ఇప్పుడు మనకి సబ్స్టిట్యూషన్ ముందుగా ఎక్స్ ప్లేస్లో ఏహెచ్ ఉందమ్మా, ఏహెచ్ బయట ఉంది. ఇక్కడ కూడా ఏహెచ్ బయట వస్తే మనకు దాని వాల్యూ ఈక్వల్స్ టు 1 రాయొచ్చు కదా. సో దాన్ని రాస్తున్నా. సో లిమిట్ h టెన్స్ టు 0 యాజ్ ఇట్ ఈస్ 2 సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ ఏహెచ్ బై 2. సో దీన్ని మనం రాయొచ్చు అంటే లిమిట్ h టెన్స్ టు 0 సైన్ ఆఫ్ ఏహెచ్ బై 2 బై ఏ ఇంటూ హెచ్ బై 2 ఇంటూ ఏ బై 2. అంటే ఏ బై 2తో మల్టిప్లై చేస్తున్నా అండ్ డివైడ్ చేస్తున్నాము. నేను మళ్ళీ ఈ టూ క్యాన్సిల్ చేయొచ్చు, ఈ ఏ కూడా క్యాన్సిల్ చేయొచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ వి గెట్ హియర్. ఓకే? సో కాకపోతే ఈ వాల్యూ మొత్తం ఏంటంటే ఈ లిమిట్ h టెన్స్ టు 0 సైన్ ఏహెచ్ బై 2 బై ఏహెచ్ బై 2 ఈజ్ నథింగ్ బట్ 1 అవుతుంది. ఓకేనా? సో రిమైనింగ్ వాల్యూస్లో మళ్ళీ హెచ్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే? సో కావాల్సిన ఆన్సర్ ఏంటంటే కామన్గా కాస్ ఏఎక్స్ యొక్క డెరివేటివ్ ఏమవుతుందంటే మైనస్ సైన్ ఏఎక్స్ ఇంటూ ఏ, అంటే మైనస్ ఏ సైన్ ఏఎక్స్ వస్తుంది. సో అది రావాలి మనకి. ఓకే? సో లిమిట్ h టెన్స్ టు 0 అంటే మైనస్ యాజ్ ఇట్ ఈస్ లిమిట్ h టెన్స్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే 2 సైన్ ఏఎక్స్ ఇంటూ హియర్ దిస్ నథింగ్ బట్ 1 ఇంటూ ఏ బై 2. సో ఈ 2 క్యాన్సిల్ అమ్మా. సో దట్ ఈస్ నథింగ్ బట్ మైనస్ ఏ సైన్ ఏఎక్స్ వి గెట్ హియర్. సో కాస్ ఏఎక్స్ యొక్క డెరివేటివ్ ఈజ్ నథింగ్ బట్ మైనస్ ఏ సైన్ ఏఎక్స్. ఓకే? సో దిస్ ఇస్ ది సెకండ్ ప్రాబ్లము. సో సిమిలర్గా నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఉంటుంది. థర్డ్ ప్రాబ్లం వచ్చేసి tan 2x అమ్మ. ఓకేనా? సో tan 2xని మనం ఫైండ్ అవుట్ చేద్దాం నెక్స్ట్ ప్రాబ్లం. సో థర్డ్ వన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు tan 2x. సో ఇది కూడా ఇంపార్టెంట్ అమ్మా, చాలా ఇంపార్టెంట్. సో దీని నుంచి మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ రాస్తున్నా. సో tan 2 ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్, ఎక్స్ ప్లస్లో ఎక్స్ ప్లస్ హెచ్ సబ్స్టిట్యూట్ చేస్తే సో ఫస్ట్ ప్రిన్సిపల్ దట్ ఈస్ నథింగ్ బట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ దట్ ఈక్వల్స్ టు లిమిట్ h టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నామా. సో దట్ ఇంప్లైస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లిమిట్ h టెన్స్ టు 0 tan 2x ప్లస్ 2h అని రాయచ్చమ్మా. సో ఇది ఇంపార్టెంట్ అమ్మా, చాలా చాలా ఇంపార్టెంట్. కాకపోతే కొంత కన్ఫ్యూజన్ చేస్తుంది, ఎందుకంటే ఇంతకుముందు మాదిరిగా డైరెక్ట్ ఫార్ములా కాకుండా ఇది ఇక్కడ ఫార్ములాస్ని కన్వర్ట్ చేసే ప్రాబ్లం ఇది. ఓకేనా? ఎందుకంటే ట్యాన్ సి మైనస్ ట్యాన్ డి ఫార్ములా ఉండదు, మనకు ట్యాన్ని కాస్లకు కానీ సైన్లకు కానీ కన్వర్ట్ చేసి చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి మనం ట్యాన్ని మనం ఏం రాయొచ్చు అంటే సైన్ బై కాస్ అని రాయొచ్చు, అది గుర్తుంచుకోండి ఇక్కడ. సో లిమిట్ h టెన్స్ టు 0 సైన్ ఆఫ్ 2x ప్లస్ 2h బై కాస్ ఆఫ్ 2x ప్లస్ 2h అని రాయొచ్చు, మైనస్ సైన్ 2x బై కాస్ 2x అని రాయొచ్చు అమ్మా. ఓకే? సో డివైడ్ బై హెచ్ యాజ్ ఇట్ ఈజ్. ఓకే? డివైడ్ బై హెచ్ యాజ్ ఇట్ ఈజ్. సో ఇక్కడ మనకు క్రాస్ మల్టిప్లై చేసినట్టయితే సైన్ 2x ప్లస్ 2h ఇంటూ కాస్ 2x మైనస్ కాస్ 2x ప్లస్ 2h ఇంటూ సైన్ 2x వి గెట్ హియర్. సో ఎల్సిఎం తీసినట్లయితే లిమిట్ h టెన్స్ టు 0. సో ఉన్న హెచ్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నట్లయితే మనకి ఏమొస్తుందంటే కాస్ ఆఫ్ 2x ప్లస్ 2h వస్తుంది ఇంటూ కాస్ 2x వస్తుంది, ఇది ఎల్సిఎం. ఓకేనా? సో మల్టిప్లై చేస్తే సైన్ ఆఫ్ 2x ప్లస్ 2h
ఇంటూ కాస్ 2x మైనస్ కాస్ ఆఫ్ 2x ప్లస్ 2h ఇంటూ సైన్ 2x వి గెట్ హియర్. ఓకేనా? సో ఇక్కడ మనకు సైన్ ఏ కాస్ బి, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి వచ్చింది. అంటే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా, సో సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా ఇది. ఓకే, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి ఫార్ములాకి వచ్చింది. ఈ ఫార్ములా దేనికి ఈక్వల్ అంటే సైన్ ఆఫ్ ఏ మైనస్ బికి ఈక్వల్ అన్నమాట. ఇవన్నీ కూడా ఏలో ఉన్న ప్రాబ్లమ్స్ ట్రిగ్నోమెట్రిక్ అనేసరికి ఫార్ములాస్ ఇవి, వాటిని యూజ్ చేస్తున్నాం మనం. సో లిమిట్ h రేస్ టు 0 సైన్ ఆఫ్ 2x ప్లస్ 2h మైనస్ 2x డివైడ్ బై h కాస్ ఆఫ్ 2x ప్లస్ 2h ఇంటూ కాస్ 2x యాజ్ ఇట్ ఈజ్ అమ్మా. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ మైనస్ 2x ప్లస్ 2x క్యాన్సిల్ అయిపోతుంది, సైన్ ఆఫ్ 2h మిగులుతుంది అమ్మా. h ఉంది కాబట్టి ఇక్కడ hని ఈ సైన్తోని రాయొచ్చు. లిమిట్ h రేస్ టు 0 సైన్ 2h బై h ఇంటూ 1 బై కాస్ 2x ప్లస్ 2h, 2x ప్లస్ 2h, సో 2x ప్లస్ 2h ఇంటూ కాస్ 2x అని రాయచ్చమ్మా. ఓకేనా? సో ఇక్కడ మనకు 2 ఉంది అనుకోండి, ఇక్కడ ఈ 2 ఉన్నట్టు ఇక్కడ 2 ఉంటే ఈ వాల్యూ మనకు ఈక్వల్ అవుతుంది. కాబట్టి 2తో మల్టిప్లై అయ్యి డివైడ్ చేస్తే మనకు 2h వచ్చేస్తుంది కదా. సో దీన్ని మనం సపరేట్ చేసినట్లయితే లిమిట్ h రేస్ టు 0 సైన్ 2h బై h 2h ఇంటూ 2, సో 2తో మల్టిప్లికేషన్ డివైడ్ చేసినమ్మా. లిమిట్ h రేస్ టు 0 1 బై కాస్ ఆఫ్ 2x ప్లస్ 2h ఇంటూ కాస్ 2x. ఓకే, సో నౌ దిస్ వాల్యూ నథింగ్ బట్ 1, 1 ఇంటూ 2 2, నెక్స్ట్ 2 ఇంటూ సబ్స్టిట్యూట్ చేస్తే h టెన్స్ టు 0 కాబట్టి h ప్లస్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే సో 1 బై కాస్ 2x ఇంటూ కాస్ 2x వి గెట్ హియర్. సో దట్ ఈస్ నథింగ్ బట్ 2 ఇంటూ 1 2, కాస్ 2x ఇంటూ కాస్ 2x కాస్ స్క్వేర్ 2x. సో 1 బై కాస్ స్క్వేర్ 2x is nothing but 2 sec స్క్వేర్ 2x వి గెట్ హియర్. సో దిస్ ఇస్ ది ఆన్సర్ అన్నమాట. అంటే tan 2x యొక్క డెరివేటివ్ ఏంటంటే sec స్క్వేర్ 2x. ఓకే, sec స్క్వేర్ 2x ఇస్ ది డెరివేటివ్ ఆఫ్ tan 2x అమ్మా. ఓకేనా? సో ఇలా ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేసుకుంటే వెళ్దాము. ఓకేనా? సో నెక్స్ట్ వన్ వచ్చేసి cot x అమ్మా. సో cot xని f of x అనుకున్నట్లయితే సో f of x ఈక్వల్స్ టు cot x. సో నెక్స్ట్ f of x ప్లస్ h ఈక్వల్స్ టు we can write here that is nothing but cot of x plus h, x ప్లేస్లో x plus h రాస్తున్నాం. ఓకేనా? సో ఫస్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి f dash of x ఈక్వల్స్ టు లిమిట్ h రేస్ టు 0 f of x plus h మైనస్ f of x డివైడ్ బై h ఏమో. ఓకేనా? సో ఇందులో మనకు f of x plus h ఏమో cot of x plus h, f of x ఏమో cot x. We can substitute here. Now we get here f dash of x equals to cot of limit h raised to 0 cot of x plus h minus cot x divided by h as it is. Okay, so that equals to, we can write here limit h raised to 0 as it is, cot of x plus h can written also cos of x plus h divided by sin of x plus h అమ్మ. కాస్ బై సైన్ రాయొచ్చు కదా. సో ఆ ఫార్ములా అప్లై చేస్తున్నాం. సో నెక్స్ట్ cot x కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ అని రాస్తున్నాము. సో డివైడ్ బై హెచ్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, సో డివైడ్ బై హెచ్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, సో ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నట్లయితే సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఎక్స్ వస్తుంది. సో కాస్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఎక్స్, కాస్ ఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అవుతాము. ఓకేనా? అంటే సింప్లికేషన్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏంటంటే సో దట్ ఈక్వల్స్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ కాస్ ఎక్స్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ డివైడెడ్ బై హెచ్ యాజ్ ఇట్ ఈస్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఎక్స్ అమ్మ. ఓకేనా?
సో సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి ఆ ఫార్మ్ వచ్చింది. అంటే సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి, మళ్ళీ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్మ్ అని సేమ్ ఇంతకుముందు మాదిరిగానే. సో అది అప్లై చేస్తే లిమిట్ h టెండ్స్ టు 0 సైన్ ఆఫ్ ఏ ఎక్స్ అనమాట మైనస్ బి, బి అంటే మైనస్ ఎక్స్ మైనస్ హెచ్ అవుతాము. బి అంటే మైనస్ ఎక్స్ మైనస్ హెచ్, ఏ ప్లేస్లో ఎక్స్ ఉంది, ఎక్స్ యాజ్ రాసిన, బి ప్లేస్లో ఎక్స్ ప్లస్ హెచ్ ఉంది, కాకపోతే సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్మ్ కాబట్టి మైనస్ తో మల్టిప్లై చేస్తే మైనస్ ఎక్స్ మైనస్ హెచ్ అవుతాము. సో ఈ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో రిమైనింగ్ వి గెట్ హియర్ హెచ్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఎక్స్. సో దట్ ఈక్వల్స్ టు లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 సైన్ ఆఫ్ మైనస్ హెచ్ మిగులుతాం. ఇది కేర్ఫుల్ అబ్జర్వ్ చేయండి, మైనస్ కొన్ని సందర్భాల్లో మర్చిపోతారు. సో సైన్ ఆఫ్ మైనస్ హెచ్ ఇది మైనస్ హెచ్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ సైన్ ఎక్స్. ఓకే, సో సైన్ ఆఫ్ మైనస్ టీటా మనకి ఏమిటంటే సైన్ టీటా అవుతుంది. ఇక్కడ సైన్ హెచ్ ఉంది బై హెచ్ అని రాయొచ్చు సపరేట్ చేస్తే. సో ఇక్కడ సపరేట్ చేయాలి మనం. సైన్ ఆఫ్ మైనస్ టీటా మైనస్ సైన్ టీటా కాబట్టి మైనస్ ముందు రాస్తున్నాం. మైనస్ లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 సైన్ హెచ్ బై హెచ్ ఇంటూ సపరేట్ చేస్తే లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 1 బై సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఎక్స్ అమ్మా. సో ఇప్పుడు మనం లిమిట్ అప్లై చేస్తే సైన్ హెచ్ బై హెచ్ 1 అవుతుంది అమ్మా. సో దానికోసం సపరేట్ ఇస్తున్నాం మనం. లిమిట్ హెచ్ ఇస్ 0 సైన్ హెచ్ బై హెచ్ ఇస్ నథింగ్ బట్ 1. సో మైనస్ 1 ఇంటూ, సో లిమిట్ హెచ్ ఇస్ 0 ఏందో సబ్స్టిట్యూట్ చేస్తే 1 బై సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 0 అంటే సైన్ ఎక్స్ వస్తుంది ఇంటూ సైన్ ఎక్స్ యాజ్ ఇట్ ఈస్. సో దట్ ఈస్ నథింగ్ మైనస్ 1 ఇంటూ 1 మైనస్ 1 బై సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ వి గెట్ హియర్. సో sin x into sin x is nothing but sin square x we get here. So minus 1 by sin square x. So sin square x is nothing but cosec square x అవుతాము. Minus cosec square x is the derivative of cot x అమ్మ. సో cot x యొక్క డెరివేటివ్ ఏమవుతుందంటే మైనస్ cosec square x. సో ఇలా ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసి చేస్తాము. ఓకేనా, నౌ వి గో టు నెక్స్ట్ ప్రాబ్లం, దట్ ఈస్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి sec 3x అమ్మ. సో వీ కెన్ రైట్ హియర్ f of x ఈక్వల్స్ టు sec 3x. సో f of x ప్లస్ h వీ కెన్ రైట్ హియర్ దట్ ఈస్ sec x ప్లస్లో 3 x ప్లస్ h సబ్స్టిట్యూట్ చేస్తే sec 3 of x ప్లస్ h వీ గెట్ హియర్. 3 of x ప్లస్ h ఈజ్ నథింగ్ బట్ 3x ప్లస్ 3h అవుతాము. సో sec 3x ప్లస్ 3h. ఓకేనా, first principle is nothing but f dash of x equals to limit h tends to 0 f of x plus h minus f of x by h. Okay, now so that implies we get here f dash of x equals to లిమిట్ h tends to 0 f of x plus h sec 3x plus 3h అవుతుంది మైనస్ f of x sec 3x డివైడెడ్ బై h యాజ్ ఇట్ ఈజ్ అమ్మా. ఓకేనా, కాకపోతే ఇక్కడ sec c మైనస్ sec d కూడా ఉండదు, అంటే ట్యాన్లో ఉండదు, కాట్లో ఉండదు, సెక్లో ఉండదు. సో సెక్ని మనం ఏం రాయొచ్చు అంటే 1 బై కాస్ అని రాయొచ్చు కదా. లిమిట్ h tends to 0 1 బై కాస్ 3x ప్లస్ 3h మైనస్ 1 బై కాస్ 3x డివైడ్ బై h అమ్మ. ఓకేనా, సో ఇక్కడ మనకి ఎల్సిఎం తీసుకున్నట్లయితే కాస్ 3x ప్లస్ 3h వస్తుంది ఇంటూ కాస్ 3x. ఈ కాస్ 3x ఇంటూ 1 కాస్ 3x అవుతుంది మైనస్ కాస్ 3x ప్లస్ h ఇంటూ 3h ఇంటూ 1 కాస్ 3x ప్లస్ 3h వస్తుంది. సో అది రాస్తున్నాం. లిమిట్ h టెండ్స్ టు 0 యాజ్ ఇట్ ఈస్ కాస్ 3x మైనస్ కాస్ ఆఫ్ 3x ప్లస్ 3h డివైడెడ్ బై h ఇంటూ కాస్ 3x ప్లస్ 3h ఇంటూ కాస్ 3x అమ్మ. ఓకేనా, సో ఇలా వస్తుంది. సో దీన్ని మనం సింప్లిఫికేషన్ చేస్తే కాస్ సి మైనస్ కాస్ డి ఫామ్ వచ్చింది కదా. కాస్ సి మైనస్ కాస్ డి ఇందులో ఫస్ట్ ప్రాబ్లం యూజ్ చేసినాం మనం. సైన్ సి మైనస్ 2 sin c ప్లస్ డి బై 2
sin c minus d by 2. సో మైనస్ 2 sin c ప్లస్ d by 2. c అంటే 3x ప్లస్ d అంటే 3x ప్లస్ 3h by 2 sin 3x మైనస్ 3x మైనస్ 3h by 2. ఓకే, అంటే కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములా ఏంటంటే మైనస్ 2 సైన్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2 అది అప్లై చేస్తున్నాం. సో ఇంటూ హెచ్ యాజ్ ఇట్ ఈస్ కాస్ ఆఫ్ 3x ప్లస్ 3h ఆల్సో యాజ్ ఇట్ ఈస్ కాస్ 3x ఆల్సో యాజ్ ఇట్ ఈస్. సో హెచ్లో కన్వర్ట్ అయ్యాలి. ఎక్స్ వాల్యూ మనకు ఇది డిపెండింగ్ ఆన్ ఓన్లీ హెచ్ఎం. సో హెచ్ని మాత్రం కాబట్టి ఎక్స్ని యాజ్ ఇట్ ఈస్ రాస్తాం. లిమిట్ హెచ్ టెండ్స్ టు 0. ఇక్కడ మైనస్ 3x ప్లస్ 3x క్యాన్సిల్ అయిపోతుంది. సో మైనస్ 2 సైన్ 3 ప్లస్ 3 6x ప్లస్ 3h బై 2. ఓకే, సో ఇక్కడ 3h ఒకటే ఉందమ్మా, కాబట్టి ఈ హెచ్ని ఈ 3hతోని కంపేర్ చేసుకుంటూ అంటే అప్లై చేయొచ్చు అది. సో రిమైనింగ్ వాల్యూ ఎక్స్ ఇక్కడ ఉంది కాబట్టి ఎక్స్ని రెండింటిని ఇక్కడ రాద్దాము. అంటే కాస్ 3x ప్లస్ 3h కాస్ 3x. సో ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 ఇంటూ లిమిట్ హెచ్ టెండ్స్ 0 మైనస్ సైన్ మైనస్ 3h బై 2 బై హెచ్ అని రాయొచ్చు. ఓకేనా. సో మళ్ళీ మల్టిప్లై చేస్తే సేమ్ మళ్ళీ ఐఎస్టీ మన పైన వస్తామా. సో ఇక్కడ సైన్ ఆఫ్ మైనస్ టీటా ఏంటంటే మైనస్ సైన్ టీటా అవుతుంది. అంటే ఈ మైనస్ కాస్త మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతాము. సో అప్పుడు ఏమైతే మనకు లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 2 ఇంటూ ఇది ప్లస్ అయిపోయింది 2 ఇంటూ సైన్ 2 1 2 3 కాబట్టి 3x ప్లస్ 3h బై 2 డివైడ్ బై కాస్ ఆఫ్ 3x ప్లస్ 3h ఇంటూ కాస్ 3x ఇంటూ లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 సైన్ 3h బై 2 డివైడ్ బై హెచ్ ఉందాం ఇక్కడ. సో 3/2తో మల్టిప్లై చేయాలి, డివైడ్ చేయాలి. సో 3/2 ఇంటూ హెచ్ మళ్ళీ 3/2 క్యాన్సిల్ అయిపోతే హెచ్ యాజ్ ఉందాం. ఈ వాల్యూ వచ్చేసి మనకు 1 అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ హెచ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే హెచ్ ఈక్వల్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తే వాల్యూ మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. సో 2 సైన్ 3x వస్తుంది, ఇది 0 అయిపోతుంది, బై కాస్ 3x వస్తుంది, ఇది 0 అయిపోతుంది. ఈ కాస్ 3x యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. సో ఈ వాల్యూ వచ్చేసి 1 అవుతుంది ఇంటూ ఈ వాల్యూ 3/2 ఉంటుందమ్మా. సో ఈ 2 క్యాన్సిల్ చేసేయచ్చు. అప్పుడు మనకి వస్తుంది 3 ఇంటూ 1 3 3 ఇంటూ సైన్ 3x బై కాస్ 3x is nothing but tan 3x 1 by cos 3x is nothing but sec 3x. So that value is nothing but 3 into tan 3x sec 3x we get here. So this is the answer amma. This is the value of sec 3x. Sec 3x యొక్క derivative is nothing but 3 tan 3x sec 3x. Okay, now we go to next problem. So next one, 7th one, cos square x అమ్మా. సో cos square x ని ఎలా చేయాలంటే సో f of x ఈక్వల్స్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ రైట్ హియర్ cos square x. ఓకే, సో f of x plus h, f of x plus h is nothing but x ప్లేస్లో x plus h సబ్స్టిట్యూట్ చేస్తే cos square of x plus h we get here. సో ఫస్ట్ ప్రిన్సిపల్ is nothing but first principle f dash of x we can write here. F dash of x equals to limit h tends to 0, limit h tends to 0 f of x plus h minus f of x divided by h అమ్మ. సో ఇక్కడ x plus h ప్లేస్లో cos square x plus h, f of x ప్లేస్లో cos square x సబ్స్టిట్యూట్ చేద్దాము. ఓకేనా. సో నౌ దట్ ఇంప్లైస్ f dash of x equals to limit h tends to 0 as it is cos square of x plus h minus cos square x. So divide by h as it is amma. Okay na. So we got here cos square b minus cos square a, cos square b minus cos square a ఫామ్ వచ్చింది. సో cos square b minus cos square a అంటే ఏం రాయొచ్చు అంటే sin of a plus b ఇంటూ
సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అని రాయొచ్చమ్మా. ఓకేనా? సో ఇలా అంటే ఏ అన్నమాట ఎక్స్, ఏ అనేది ఎక్స్ అనమాట, బి ఏమో ఎక్స్ ప్లస్ హెచ్ అమ్మా. ఓకేనా? అంటే ఎక్స్ బి ప్లేస్లో, ఇక్కడ బి ప్లేస్లో ఎక్స్ ప్లస్ హెచ్ సబ్స్టిట్యూట్ చేయాలి, ఇక్కడ మైనస్ ఎక్స్ మైనస్ హెచ్ అవుతుంది. ఓకేనా? సో అది మీరు గమనించాలి. సో కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ ఫార్మ్ ఉంది కాబట్టి. సో దట్ ఇంప్లైస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు, వీ కెన్ రైట్ హియర్ దట్ ఈక్వల్స్ టు లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 యాజ్ ఇట్ ఈస్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, ఏ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ ప్లస్ బి, బి ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ ప్లస్ హెచ్. సో ఎక్స్ ప్లస్ హెచ్ రాసినాం ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, ఏ అంటే ఎక్స్ మైనస్ బి, బి అంటే మైనస్ ఎక్స్ మైనస్ హెచ్ అవుతుంది మనం. ఓకే, సో డివైడెడ్ బై హెచ్ యాజ్ ఇట్ ఈజ్. సో మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో వాట్ వి గెట్ హియర్? సో వి గెట్ హియర్ లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 యాజ్ ఇట్ ఈస్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 2x అవుతాయి, 2x ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఆఫ్ మైనస్ హెచ్ డివైడ్ బై హెచ్ అని రాసాము, దీనికి సపరేట్గా రాస్తున్నా. సో నెక్స్ట్ సైన్ ఆఫ్ మైనస్ టీటా మైనస్ సైన్ టీటా కాబట్టి మైనస్ ముందు రాస్తున్నా. సో లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 సైన్ ఆఫ్ 2x ప్లస్ హెచ్ యాజ్ ఇట్ ఈస్ ఇంటూ లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 సైన్ ఆఫ్ మైనస్ టీటా మైనస్ సైన్ టీటా కాబట్టి మైనస్ ఆల్రెడీ ముందు రాసినాం. సో సైన్ హెచ్ వి గెట్ హియర్ సైన్ హెచ్ బై హెచ్, దిస్ ఈజ్ నథింగ్ బట్ 1 అమ్మ. సో వి గెట్ హియర్ మైనస్ ఇందులో హెచ్ ఈక్వల్స్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే సైన్ 2x ప్లస్ 0 we get here into this is nothing but 1. So that implies we get here minus sin 2x only we get here. So minus sin 2x is the derivative of cos square x. Minus sin 2x is the derivative of cos square x. Okay na? So now we go to next problem. So next 8th one వచ్చేసి x sin x అమ్మ. సో ఇక్కడ మనకి f of x ఈక్వల్స్ టు x sin x, ఇది కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సో దట్ ఇంప్లైస్ f of x ప్లస్ h we get here x ప్లస్లో x ప్లస్ హెచ్ సబ్స్టిట్యూట్ చేస్తే x ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఆఫ్ x ప్లస్ హెచ్ వి గెట్ హియర్. సో ఫస్ట్ ప్రిన్సిపల్ ఇస్ నథింగ్ బట్ సో ఎఫ్ డాష్ ఆఫ్ x ఈక్వల్స్ టు లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ x ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ x బై హెచ్ వి గెట్ హియర్. ఓకే, సో నౌ వీ కెన్ రైట్ హియర్ ఎఫ్ డాష్ ఆఫ్ x ఈక్వల్స్ టు లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 f of x plus h is nothing but x plus h into sin of x plus h minus x sin x we get here divided by h as it is. Okay, so ఇక్కడ x తో మల్టిప్లికేషన్ అనుకోండి, x into this one అవుతుంది, h into this one. Okay, so we can write here now that is nothing but limit h tends to 0 x into sin x plus h plus h into this one h sin x plus h we get here minus x sin x as it is divided by h we get here. Okay na? So now take common here x, here also x is there, so x taking common. So now limit h tends to 0, so take common x, we get here sin of x plus h here minus sin x plus h sin of x plus h as it is we get here divided by h అమ్మ. ఓకే, సో x ఇక్కడ ఉంది, ఇక్కడ x ఉందమ్మా, x కామన్ తీస్తే x ఆఫ్ sin of x plus h మైనస్ sin x, సో రిమైనింగ్ ప్లస్ h sin of x plus h we get here divided by h as it is. Okay, so now limit h tends to 0, so we get here x into sin c minus sin d అన్నది మళ్ళీ 2 cos c plus d by 2 అంటే x plus h plus x by 2 we get here into sin x plus h minus x by 2 we get here. So divide by h as it is plus h sin x plus h by h as it is అమ్మ ఇక్కడ. సో ఈహెచ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి లిమిట్ h tends to 0 as it is x into 2 cos x plus x అంటే 2x అవుతుంది, 2x plus h by 2 into sin of
ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది, అంటే h/2 మిగులుతుంది. సో డివైడ్ బై హెచ్ ఉందమ్మా, దీనికి నువ్వు డివైడ్ బై హెచ్ రాయొచ్చు. ప్లస్ లిమిట్ h/0 సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ సపరేట్ చేయొచ్చు ఇలా, ఓకేనా. సో ఇలా సపరేట్ చేసిన తర్వాత h/2 ఉంది కదా, ఇక్కడ హెచ్ ఉందమ్మా, అంటే 1/2తో మల్టిప్లై చేయాలి, డివైడ్ చేయాలి. సో అప్పుడు మనకి ఏమొస్తుందంటే లిమిట్ h/0 x ఇంటూ 2 cos 2x ప్లస్ h/2 ఇంటూ లిమిట్ h/0 sin h/2. ఇక్కడ డినామినేటర్ హెచ్ మాత్రం ఉంది కాబట్టి h/2 వేయచ్చు, అంటే 1/2తో మల్టిప్లై చేస్తున్నా, డివైడ్ చేస్తున్నా. సో ఇందులో h = 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ప్లస్ 0 అయిపోతే sin x మాత్రమే మిగులుతుంది, ఓకే. లిమిట్స్ అప్లై చేయడం, రైట్. సో నెక్స్ట్ వాట్ వి గెట్ హియర్, సో వి గెట్ లైక్ దిస్ హియర్. ఇక్కడ ఇందులో h = 0 సబ్స్టిట్యూషన్ అనుకోండి, 2x cos 2x ప్లస్ 0/2 వి గెట్ హియర్ ఇంటూ ఇది 1 అయిపోతుంది ఇంటూ 1/2 ప్లస్ sin x వి గెట్ హియర్. సో ఈ టూ క్యాన్సిల్ అమ్మా. సో రిమైనింగ్ వాట్ వి గెట్ హియర్, ఇక్కడ ఈ టూ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో వి గెట్ హియర్ x cos ఓన్లీ x వి గెట్ హియర్ ఇంటూ 1 is nothing but x cos x. సో రిమైనింగ్ sin x వి గెట్ హియర్. సో దిస్ ఇస్ ది ఆన్సర్ అమ్మా. x cos x ప్లస్ sin x ఇస్ ది డెరివేటివ్ ఆఫ్ x sin x, ఓకేనా. సో ఇలా ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసి చేయాల్సి ఉంటుంది. సో నా వి గో టు నెక్స్ట్ ప్రాబ్లమ్, దట్ ఈస్ నథింగ్ బట్, సో నెక్స్ట్ లాస్ట్ వన్ అమ్మా, sin x. సో sin x వీ కెన్ రైట్ హియర్. సో f of x ఈక్వల్స్ టు sin x. లాస్ట్ వన్ అంటే సెకండ్ వన్, ఇది మధ్యలో ఆపరేషన్ జరిగింది. సో దాన్ని కంటిన్యూషన్ చేస్తుంది ఇక్కడ, అంటే స్టార్టింగ్ చెప్పుకోండి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఇది సింపుల్ ఉంటామా. సో f of x ప్లస్ h. సో ఫస్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి f' of x ఈక్వల్స్ టు లిమిట్ h/0 f of x ప్లస్ h మైనస్ f of x బై h. సో f of x ప్లస్ h అంటే sin of x ప్లస్ h కాబట్టి, సో f' of x ఈక్వల్స్ టు లిమిట్ h/0 sin of x ప్లస్ h మైనస్ sin x బై h. సో లిమిట్ h/0 యాజ్ ఇట్ ఈస్, sin c మైనస్ sin d, మళ్ళీ 2 cos c ప్లస్ d/2 sin c మైనస్ d/2. సో మైనస్ x ప్లస్ x క్యాన్సల్ బై h యాజ్ ఇట్ ఈస్. సో లిమిట్ h/0 2 cos of 2x ప్లస్ h/2 sin x మైనస్ క్యాన్సిల్ అయిపోతే h/2 మిగులుతుంది. సో డినామినేటర్ h ఉంది కాబట్టి దీనికి సపరేట్ h ఉంది కాబట్టి సపరేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి లిమిట్ h/0 2 cos of సపరేట్ చేస్తే x ప్లస్ h/2 వి గెట్ హియర్, అంతేనా. 2x/2 అంటే 2 క్యాన్సిల్ అయిపోతే x ఉంటుంది ప్లస్ h/2. సో లిమిట్ అప్లై చేస్తే లిమిట్ h/0 sin h/2 ఉంది ఇక్కడ. సో డినామినేటర్ h మాత్రం ఉంది కాబట్టి h/2 చేస్తే 1/2తో మల్టిప్లికేషన్ అవుతుంది, డివైడ్ చేస్తే అయిపోతుంది. ఈ 2 క్యాన్సిల్ చేయొచ్చు, చేస్తే మనకు సేమ్ యాజ్ ఉంటుంది. సో ఇప్పుడు మనకు లిమిట్ h/0 అప్లై చేస్తే, సో లిమిట్ h/0 అప్లై చేస్తే ఏమవుతుంది మనకి 2 యాజ్ ఇట్ ఈస్ cos of x ప్లస్ 0/2 ఈజ్ నథింగ్ బట్ 0 ఇంటూ దిస్ ఇస్ నథింగ్ బట్ 1 ఇంటూ 1/2. సో ఈ 2 క్యాన్సిల్ అయిపోతామా. సో రిమైనింగ్ గెట్ cos x. సో sin x యొక్క డెరివేటివ్ cos x అమ్మా. సో దిస్ ఇస్ ది లాస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ఫస్ట్ ప్రిన్సిపల్ అమ్మా. సో ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ లాస్ట్ ప్రాబ్లమా. సో ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ A² Maths Academy. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.